ఓకే, వాళ్ళందరి మీద కేసులు ఎత్తేద్దాం. పిల్లలు అమాయకులు, ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ మధ్య పిల్లలు ఏమైనా అఘాయిత్యాలకు పాల్పడే పిల్లలు కదా చూసి వదిలేద్దాం అంటున్నారు. అక్కడ కూడా చూసి వదిలేస్తాం. పిల్లల్ని వదిలేస్తే పర్లా, పిల్లలు ముసుగేసుకుని వచ్చిన ఆందోళనకారుల పరిస్థితి ఏంటి? కరెక్ట్. ఇప్పుడు ఢిల్లీ హైకోర్టులో మొన్న ఫ్రైడే రోజు ఒక పిటిషన్ వేశారు. ఢిల్లీ హైకోర్టు అడ్మిట్ చేశారు ఆ పిటిషన్. అక్కడ ఉన్న ఈ జంతర్ మంతర్ పక్కనున్న పార్లమెంట్ దగ్గర వెళ్ళి రోడ్డు మీద పార్క్ చేసిన కార్ల మీద వీళ్ళు సోకాల్డ్ స్టూడెంట్స్ దాడి చేసి దాన్ని అద్దాలు పలగొట్టారు, కొన్ని కార్లు తగలబెట్టారు, కొన్ని కార్లు ఓవర్టర్న్ చేశారు, చాలా డ్యామేజ్ జరిగింది. అది కాకుండా కొనాట్ ప్లేస్ దగ్గర మొన్న ఒక 3-4 రోజుల ముందు పెద్ద ఘర్షణ జరిగింది. అక్కడ చాలా మటు కొనాట్ ప్లేస్లో ఉన్న గ్లాసులు అంతా హోటల్స్ మీకు తెలుసు ఎంత బాగుంటుంది చూడడానికి, మొత్తం ధ్వంసం చేశారంట. సో దాని తర్వాత కొనాట్ ప్లేస్ 6:30 దాకా 6:30 నుంచి బంద్ చేసేసారు. లాస్ట్ 3 days 6:30 క్లోజ్ అనమాట. మళ్ళీ నిన్నటి నుంచి మళ్ళీ రీఓపెన్ చేశారు. కానీ అక్కడ కూడా చాలా డ్యామేజ్ జరిగింది. సో ఈ ఓనర్స్ అందరు కలిసి గవర్నమెంట్ కేసు విత్డ్రా చేసుకోవచ్చు, మాకు ప్రాబ్లం లేదు. ఓకే, వాళ్ళు పెట్టిన ఎఫ్ఐఆర్, కానీ మా ప్రైవేట్ ఎఫ్ఐఆర్ మీరు తీసుకోవాలి. ఇప్పుడు ఓకే, తీసుకోవాల్సిందే. ఎఫ్ఐఆర్ ఎవరైనా ఫైల్ చేసి నా కారు తగలబెట్టారంటే యూ హ్యావ్ టు రిజిస్టర్ అన్ ఎఫ్ఐఆర్. ఎవరు చేయించారంటే వీళ్ళు చేయించారు. సో కోర్టు అడుగుతారు, సీసీటీవీ ఇమేజెస్ అడుగుతారు, ఎవరు ఆర్గనైజ్ చేశారు. దీంట్లో ఒక లా ఏముందంటే, చట్టం ఏముందంటే, వాసుదేవన్ గారు అన్రిటన్ లా అంటారు దాన్ని. దట్ ఈస్ ఎవరు ఇది ఆర్గనైజ్ చేశారు, ఈ ధర్నా కానీ ప్రొటెస్ట్ కానీ ఏదైనా కానీ, ద పర్సన్ హ్యాస్ టు పే. డెస్ట్రాయర్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ హ్యాస్ టు పే. ఇది ప్రైవేట్ ప్రాపర్టీ కూడా. అంటే ఎవరు ధ్వంసం చేశారో వాళ్ళ వైపు నుంచి ఆ డబ్బులు, అంటే బస్సు తగలబెట్టారంటే ఆ బస్సు డబ్బులు మొత్తం వాళ్ళ దగ్గర తీసుకోవాలి. వాళ్ళ ఇల్లు కానీ వాళ్ళ బ్యాంక్ అకౌంట్ కానీ మొత్తం ఫ్రీజ్ చేసేస్తారు. వాళ్ళు కట్టాల్సింది. వాళ్ళు చెప్పొచ్చు మాకేం తెలియదండి, మేము అక్కడ స్టేజ్ మీద ఉన్నాం, వీళ్ళు అక్కడ దగ్గర. మీరే పిలిపించారు కదా, వాళ్ళు ఒట్టే రాలేదు, మీరు పిలిపించారు. అందరు రండి జంతర్ మంతర్ కన్నా, అందరు వచ్చారు. నౌ ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు మేక్ ష్యూర్ దట్ వాళ్ళు హింసలో ఉండకూడదు. ఇప్పుడు సీజేపీ వాళ్ళు కూడా అదే అంటున్నారు, కేసు మా మీద విత్డ్రా చేసుకోవచ్చు, కానీ క్రిమినల్స్ ఎవరెవరు చేశారో, ధ్వంసం ఎవరెవరు చేశారో వాళ్ళ మీద విత్డ్రా చేయకండి, యూ కెన్ కంటిన్యూ. అది వాళ్ళు చెప్పక్కర్లేదు, కోర్టు కూడా విత్డ్రా చేయనియదు. ఒక ఎగ్జాంపుల్ ఎట్లంటే, రీసెంట్లీ ప్రియాంక్ ఖార్గే కర్ణాటకలో అక్కడ పెద్ద ఒక కమ్యూనల్ రైట్ జరిగింది బీజేపీ హయాంలో. జరిగితే అప్పుడున్న బీజేపీ గవర్నమెంట్ చాలా 53 మంది మీద కేసులు వేశారు. కేసు నడుస్తూనే ఉంది చాలా సంవత్సరాల నుంచి. మొన్న ఒక నెల ముందు ప్రియాంక్ ఖార్గే కేసు విత్డ్రా చేయించారు. 53 మంది బస్సులు తగలబెట్టారు, ప్రాపర్టీ తగలబెట్టారు, పోలీసు వాళ్ళని కొట్టారు, అక్కడ హిందూ ప్రాపర్టీస్ మీద దాడి చేసి దీన్ని అన్నీ కలిపి కేసు విత్డ్రా చేసేసారు ఆయన. అక్కడున్న కొన్ని హిందూ ఆర్గనైజేషన్స్ దాన్ని ఛాలెంజ్ చేశారు కోర్టులో. ఛాలెంజ్ చేసి అన్నారు, మీరు ఎట్లా విత్డ్రా చేస్తారంటే, కోర్టు అన్నారు కరెక్ట్, యూ కెనాట్ విత్డ్రా ద కేసు. మీరు గవర్నమెంట్ మారిందని చెప్పి మీరు కోర్టు విత్డ్రా, ఇది జరిగిందా లేదా, జరిగింది, దట్స్ ఇట్. ఇప్పుడు కోర్టు కేసు నడుస్తుంది. ఇప్పుడు మీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బ్యాక్అవుట్ చేస్తే కూడా వీళ్ళ వైపు నుంచి వీళ్ళ లాయర్ ఆర్గ్యూ చేయొచ్చు ఎవిడెన్స్ పెట్టి. ఇది కూడా అంతే. కారు ధ్వంసం చేశారా, ఎస్, ఎవరు చేశారు, సీసీటీవీ ఇమేజ్ కానీ ఏదైనా కానీ అది లేకుంటే దొరుకుతుంది. రెస్పాన్సిబిలిటీ ఇస్ ద ఆర్గనైజర్ రెస్పాన్సిబిలిటీ. ఒకవేళ సీసీటీవీ ఫుటేజ్ దొరకలేదు అనుకోండి, ఆర్గనైజర్ రెస్పాన్సిబిలిటీ. ఎవడు ఆర్గనైజ్ చేశారో వాడు రెస్పాన్సిబిలిటీ. అంటే ఈస్ దేర్ ఎనీ స్ట్రింజెంట్ లా? దెర్ ఇస్ లా. ద పొల్యూటర్ పేస్ అని చెప్పి పొల్యూషన్ కేసెస్లో ఉన్నట్లనే ద డెస్ట్రాయర్ పేస్ అంతే. మన దగ్గర ఈ కేరళలో బంద్ పాటించినప్పుడు అక్కడ కూడా కేరళ హైకోర్టు జడ్జిమెంట్ ఒకటి ఉంది. బస్సులు తగలబెడతారు, అక్కడ బస్సులు తగలబెట్టారు కూడా. అప్పుడు కేరళ హైకోర్టు అన్నారు, ఎవడు తగలబెట్టాడో వాడి చేతి నుంచి, వాడి దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలని చెప్పి ఒక 10 మంది పొలిటికల్ పార్టీ, ఐ థింక్ ఇట్ ఇస్ కమ్యూనిస్ట్ వాళ్ళు ఉండే, అప్పుడు కమ్యూనిస్ట్ వాళ్ళు ఎవరు ధ్వంసం చేశారో వాళ్ళ ప్రాపర్టీ మొత్తం సీజ్ చేసి ఆక్షన్ చేశారు. జరిగింది. సో ఇది కూడా అదే జరగాలి. ఒక భయం ఉండాలండి. మీ అయ్యర్ కూడా అది వెళ్ళి డిస్ట్రాయ్ చేయడానికి, నాకు తెలియదు ఎవడో వచ్చిండారే, మీకు తెలియకపోతే మళ్ళీ మీరు ఎందుకు ఆర్గనైజ్ చేశారు? సాయంత్రం అభిజిత్ దీప్కే ఆయన ఒక వీడియో రిలీజ్ చేశాడు, హీ హాస్ డిజోన్డ్, మాకు వాళ్ళకి సంబంధం లేదు. సారీ, ఇట్ డజంట్ హోల్డ్ గుడ్ అట్ ఆల్. యు ఆర్ ద ఆర్గనైజర్. మీరు ఆర్గనైజ్ చేయలేదంటే యూ కెన్ ఆల్వేస్ సే దట్ నాకు తెలియదు, ఎవడో ఆర్గనైజ్ చేశాడు, నేను కూడా అక్కడ వెళ్ళి కూర్చున్నాను స్టేజ్ మీద. మీరే ఆర్గనైజ్ చేశారు, కాక్రోచ్ జనతా పార్టీ అని పేరు పెట్టుకున్నారు. నిన్న కపిల్ సిబల్ ఇంటికి వెళ్ళాడు సాయంత్రం అభిజిత్ దీప్కే. వాడు అనుకున్నాడు ఎవరు చూడరని చెప్పేసి గ్లాస్ అంతా బ్లాక్ గ్లాస్ వేసుకొని వెళ్ళాడు. మీడియా వాళ్ళు పట్టుకున్నారు అక్కడ. అప్పుడు వాళ్ళు అడిగేది ఇంకోటి, వాళ్ళ మీరు ఎందుకు వచ్చారని అడగలేదు. వాళ్ళు అన్నారు, మీరు పంజాబ్లో ఎప్పుడు వెళ్తున్నారు డెమాన్స్ట్రేషన్ చేయడానికి, అక్కడ ఉన్న ఎడ్యుకేషన్ మినిస్టర్, మేము ఆలోచిస్తున్నాం, మేము చేస్తున్నాం, మాకు కొంచెం బ్రేక్ ఇవ్వండి, ఇప్పుడే అయింది కదా, అది ఇక 2 రోజులు టైం ఇవ్వండి, మేము ఫ్యామిలీలు అంతా కలవాలని కొత్త ఎక్స్క్యూజ్ చెప్పినాడు. వాడిని ఇడువారు ఎట్లయినా. ఓకే, ఎందుకంటే కర్ణాటకలో అదే జరిగింది వాసుదేవన్ గారు. అక్కడ మధు బంగారప్ప ఇస్ ద మన పాత బంగారప్ప కొడుకు. ఆయన అప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్. అక్కడ పేపర్ లీకేజ్ జరిగింది. ఇప్పుడు డీకే శివకుమార్ ఏమంటున్నారు, పాత పేపర్ లీకేజ్ అంతా పోనీయండి, ఇప్పుడు దాకా జరిగిందంతా పక్కన పెడతాం, ఇప్పుడు నుంచి లీక్ అయితే డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇస్ రెస్పాన్సిబుల్.
అప్పుడు మళ్ళీ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకంటే రాజీనామా చేయాలి మళ్ళీ? ఎడ్యుకేషన్ సెక్రటరీ ఎడ్యుకేషన్ ఎవరో ఎవరో లేకుండా ఎన్టీఏ వాళ్ళు రాజీనామా చేస్తే అయిపోతుంది. మీరు ధర్మేంద్ర ప్రధాన్ మీద ఎందుకు పడ్డారు? బికాస్ ద ఫైనల్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ హిస్. డిపార్ట్మెంట్ హెడ్ హీ ఈజ్ ద డిపార్ట్మెంట్, మినిస్టీరియల్ హెడ్ హీ ఈజ్ ద మినిస్టీరియల్ హెడ్. కానీ బంగారప్పకి అది రూల్ కాదంట. అప్పుడు ఆలోచించండి. అక్కడైతే ఇంకా క్రేజీ పంజాబ్లో. ఆయన అంటున్నాడు అసలు పేపరే లీక్ కాలేదు అంటున్నాడు. మళ్ళీ మీరు పేపర్ క్యాన్సిల్ చేశారు కదా అంటే, అది క్యాన్సిల్ చేసాం, అట్లా క్యాన్సిల్ చేసేసాం. ఒకటి మీ పేపర్లో రిపోర్ట్స్ వచ్చినాయి, న్యూస్ పేపర్లో రిపోర్ట్స్ వచ్చినాయి, టీవీలో రిపోర్ట్స్ వచ్చింది, మీ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్నారు పేపర్ లీక్ అయిందని, దానికోసం క్యాన్సిల్ చేసాం ఎగ్జామ్. 4 సార్లు క్యాన్సిల్ చేశారు. అప్పుడు అక్కడ రాజీనామా లేదు. ఇదే అరవింద్ కేజ్రీవాల్ కనిపించట్లేదు ఇప్పుడు. సో ఆయన సోనం వాంగ్చుక్ని పరామర్శించి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు పత్తాలేదు. ఇది వన్ గుడ్ థింగ్ ఏం జరిగిందంటే వాసుదేవన్ గారు, ఈ ఎంటైర్ ఎపిసోడ్లో ఏ రోజు నుంచి వీళ్ళు అక్కడి నుంచి మాయమైపోయారమన్నా ఆ రోజు ఇవాళ నుంచి కూడా కనిపించట్లేదు. అక్కడ ఎవ్వరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి రెడీ లేడు. వీళ్ళు నిన్న రాత్రి ఒక పార్టీ చేసుకున్నారు ఒక 5 స్టార్ హోటల్లో. ఆయన టైఫాయిడ్ వచ్చింది కదా సార్ పార్టీకి. ఆయన వెళ్ళలేదు, ఆయన ఎక్కడ పడున్నాడు. ఏదో ఒక అది కూడా 5 స్టార్ లాగా కనిపిస్తుంది. ఓకే, ఏదో రూమ్లో పడి ట్రీట్మెంట్ తీసుకుంటున్నట. ఈ సౌరవ్ దాస్ వీళ్ళందరూ కలిసి పెద్ద ఒక పార్టీ ఆర్గనైజ్ చేశారు విత్ లిక్కర్ అండ్ ఆల్ దట్. ఓకే, అది నిన్న ఆ వీడియోస్ అన్నీ బయటకు వచ్చినాయి. ఇవాళ పొద్దు నుంచి ఒక్కడు కనిపించట్లేదు దాని రిప్లై గురించి. మీరు చనిపోయిన 18 పిల్లల కోసం చేశారా ఈ డ్యాన్స్ అని అడిగారు చాలామంది. మీరు అదే అన్నారు కదా, దానికోసం ప్రొటెస్ట్కి వెళ్ళారు కదా, మళ్ళీ ఏమైంది? ఇప్పుడు ఎవరు మాట్లాడలేదు దాని గురించి. వాసుదేవన్ గారు పిల్లలు పడ్డారు ఇప్పుడు దీంట్లో. ఆనెస్ట్గా అక్కడ వచ్చి కొంతమంది వచ్చిన పిల్లలు పడ్డారు, ఏడుస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ముంబైలో 500 ప్రొటెస్ట్ చేస్తే 500 మీద ఎఫ్ఐఆర్లు పడ్డది. సరే, అది విత్డ్రా చేసుకోవచ్చు కాబట్టి వైలెన్స్ ఏం జరగలేదు అక్కడ. అన్లాఫుల్ అసెంబ్లీ మీద ఉంటుంది, అది చాలా చిన్న సెక్షన్ అది. ఓకే, కానీ మిగతా వాళ్ళు అక్కడ ఏదో వచ్చి చేసిన వాళ్ళు, లేకుంటే అక్కడ కొట్లాడిన వాళ్ళు, ఎందుకు ఆ కేటరింగ్ చేసిన వాడు ఉన్నాడు, జునైద్ ఖాన్ అనుకుంటా, వాడి పేరు మర్చిపోయాను నేను. వాడు యూపీ నుంచి, వాడు మొబైల్ ఫోన్ షాప్ నడిపిస్తాడు. ప్రతిరోజు పొద్దున సాయంత్రం రాత్రి బ్రేక్ఫాస్ట్ లంచ్ అండ్ డిన్నర్ 3000 మందికి తిండి పెట్టాడు డైలీ ఫర్ లాస్ట్ 20-25 డేస్. వాడి దగ్గర నిన్న యూపీ పోలీస్ వాడిని వేసుకొని అడిగారు అకౌంట్ చెప్పండి, ఎవడు ఇచ్చాడు? నాకు తెలియదు, ఎవరెవరో స్విగ్గీలో ఆర్డర్ చేస్తున్నాడు, జొమాటోలో ఆర్డర్ చేస్తున్నాడు, నేను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను అంతే. ఎవరు? నాకు డీటెయిల్స్ కావాలి. నాకు తెలియదు సార్ అని అన్నాడు. సరే, నీ ఇల్లు ఉంది కదా, నీ ఇంటి ముందు ఒక బుల్డోజర్ పెడుతున్నారు రేపు పొద్దున అని చెప్పారంట. చెప్పకపోతే అంతే సంగతి. పొద్దున అది ఏమని తెలియదు. ఇప్పుడు నేను వచ్చేదాకా అది ఏం జరిగింది మనకు తెలియదు, బుల్డోజర్ పనిచేసిందా లేదా అనేది. యూపీ నుంచి వచ్చి ఇక్కడ వీళ్ళకి అది యూపీలో అది మెచ్చుకోవాలి. ఒక పోలీస్ ఆఫీసర్, నేను ఆ వీడియో షేర్ చేశాను. ఎనీవే, దట్ పాలిటిక్స్ ఏంటంటే ఒకటి టఫ్గా ఉండాలి వీళ్ళతో కొంచెం లీనియన్స్ ఇచ్చేస్తే అంతే సంగతి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. మోదీ గారు కొంచెం టఫ్గా ఉంటే బాగుంటుండే. కానీ రూమర్స్ ఏంటంటే, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ రూమర్, నా దగ్గర ఒక సీనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ చెప్పారు ఈ మాట. అక్కడ వీళ్ళ ప్లాన్ ఏముంటుంటే 2-3 సూసైడ్ చేసుకుంటారు. మన రాజీవ్ గోస్వామి లాగా మండల్ కమిషన్ టైంలో జరిగిన ప్రొటెస్ట్ లాగా ఎవరో పెట్రోల్లో డీజిల్ పోసి సూసైడ్ చేసుకుంటారు. అది పెద్ద ఇష్యూ అయిపోతుంది, దాని తర్వాత కంట్రోల్ చేయలేము మనం అని చెప్పేసి. అదే జరిగింది మండల్లో కూడా. ఆ పిక్చర్ ఇప్పుడు కూడా చాలా ఫేమస్. అది ఆయన చనిపోయిన తర్వాత పాప అబ్బాయి. సో అది జరగబోతుంది. 2-3 ప్లాన్ చేస్తున్నారు. ఇది దీప్కే వాడు ప్లాను అని చెప్పి వాడు ఫోన్ ఆపోజిట్లీ ట్యాప్ చేసి ఉంటారు వీళ్ళు. తెలిసిపోయింది. దానికోసం ఇమ్మీడియట్లీ రాజీనామా చేయించారు. ఎందుకంటే ఆయన రాజీనామా చేయడానికి Day 1 నుంచి రెడీ ఉన్నారని చెప్పి గిరిరాజ్ సింగ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇవాళ. ఓకే, సో ఇప్పుడు జరుగుతున్నది డెఫినెట్గా ఐ థింక్ వీళ్ళకి ఇప్పుడు ఏం చేయాలని అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ కేసులు అక్కడిక్కడ నుంచి అన్నీ వస్తున్నాయి. గోవాలో వేసుకున్నారు చాలామందిని. ఓకే, అక్కడ ఉమర్ ఖాళీ పోస్టర్ పెట్టినాడు, ఆయన కూడా వేసుకున్నారు. ఎందుకంటే వీళ్ళందరూ NSA కింద వస్తారు ఇప్పుడు చాలామంది, జాతీయ భద్రతా చట్టం. దాని కింద 1 ఇయర్ బెయిల్ లేకుండా లోపల ఉండాలి. హియరింగ్ 1 ఇయర్ తర్వాత ఉంటుంది, అప్పుడు చూస్తారు ఏం చేయాలని చెప్పి. ఉమర్ ఖాళీద్ లాంటి వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు కూడా 3-4 సంవత్సరాలు జైల్లో ఉన్నారు, వాళ్ళు అక్కడే ఉంటారు ఇంకా. సో ఇప్పుడు అంత ఫ్యాషనబుల్గా డ్యాన్స్ చేసి అది చేసి మోదీ గారిని తిట్టినాన్ని ఇవాళ సోషల్ మీడియా పోస్ట్ అందరినీ మోదీ గారిని ఎవరెవరు తిట్టారో వాళ్ళ పోస్ట్ మొత్తం తీసేయమన్నారు. వాళ్ళ డీటెయిల్స్ పోలీస్ కలెక్ట్ చేసుకున్నారు, ఎవరెవరు పోస్ట్ చేశారు ఈ వీడియోస్ కానీ పోస్టర్స్ కానీ. లేదా అప్పుడు అది పోస్ట్ చేసిన వాళ్ళు ఒకళ్ళు డిలీట్ చేసుకుంటే అయినా కూడా స్టిల్ హిస్టరీలో ఉంటుంది. అది ఎప్పుడైనా డిజిటల్ ఫుట్ ప్రింట్స్ అనేది ఒక మాట ఉంటుంది, ఎక్కడ పోదు అది. ఓకే, ఎందుకంటే చాలామంది ఏం చేశారు, వీడియో రిలీజ్ చేశారు మోడీ గారు అమ్మగారిని తిట్టి. కేరళలో ఒక అస్సాం నుంచి వచ్చిన ఒక ట్రాన్స్జెండర్ ఉంది, మేకప్ ఆర్టిస్ట్. ఆమె మోదీ గారు నాన్నగారు ఎప్పుడో చనిపోయారో, దాని 9 సంవత్సరాల తర్వాత మోదీ పుట్టాడు, మోదీ గారు అమ్మగారిని ఎవరు చేశారని చెప్పి అట్లాంటి చాలా దారుణమైన స్టేట్మెంట్ ఇచ్చింది. అబ్జెక్షనబుల్, ఇట్స్ హారబుల్.
మోదీ గారు అమ్మగారి క్యారెక్టర్ లేదు అది ఇది అని చెప్పేసి ఆమెని నిన్నటి నుంచి ఏడుచుకుంటా రూమ్లో కూర్చుంది. అది నన్ను కొట్టకండి, నన్ను తిడుతున్నారు. తిట్టకుండా మళ్ళీ మీరు ప్రధానమంత్రి అమ్మగారిని, వాళ్ళ నాన్నగారు ఎప్పుడో చనిపోయారు, దాని తర్వాత 9 సంవత్సరాల తర్వాత మోదీ పుట్టాడంటే ఎట్లా అండి, ఎవరైనా ఊరుకుంటారు? సో ఇప్పుడు అది చెప్పే ముందు ఉండాలి మీకు. సో యూ కెన్ డిలీట్ ద వీడియో. ఇంకొకడు ఉన్నాడు కాలికట్ నుంచి, ఉస్మాన్ ఏదో వాడి పేరు, మొహమ్మద్ ఉస్మాన్, వాడు ఇట్లనే సేమ్ మోదీ గారిని తిట్టారు ఫుల్. వాడు వీడియో డిలీట్ చేశాడు, కానీ ఆ డిలీట్ చేసే లోపల 3 నిమిషాల్లో అందరు డౌన్లోడ్ చేసుకొని ఆ వీడియోని వైరల్ చేసేశారు. ఆడు కూడా ఇప్పుడు ఏడుస్తున్నాడు, నన్ను ప్లీజ్ కొట్టకండి, అరెస్ట్ చేయకండి, నన్ను తీసుకెళ్ళకండి అని చెప్పేసి. ఇట్లా చాలామంది ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీతో కొట్లాడుకున్నారు. మధ్యప్రదేశ్లో ఐ థింక్ దస్ మినిస్టర్స్ డాటర్, యూనియన్ మినిస్టర్స్ డాటర్ కూడా ఇట్లా చేసింది ఆమె. అక్కడ యూనియన్ కాదు, సారీ, ఇట్స్ స్టేట్ మినిస్టర్. ఆమె పోస్ట్ చేసి ఆమె అమ్మగారు డిలీట్ చేయమంటే స్క్రీన్ షాట్ తీసి ఆమె వేసేసింది. అమ్మాయి ఆలోచించండి.